హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఆథరైజేషన్, ఆథెంటికేషన్ యూజింగ్ జీఎస్ఎన్ వెబ్ టోకెన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక టిపికల్ అప్లికేషన్లో లాగిన్ అయినాక ఏమేమవుతుందో చూద్దాము. సో మనం ఎప్పుడైనా ఒక యాప్లో లాగిన్ అయ్యామనుకోండి, మన పర్సనల్ డేటా చూడొచ్చున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, అండ్ మీ పాస్ట్ ఆర్డర్స్ చూడొచ్చు, ఇంకా మీకు వచ్చే రికమెండేషన్స్ చూడొచ్చు, మీకు వచ్చే నోటిఫికేషన్ చూడొచ్చు, అండ్ సో ఆన్. సో ఎవ్రీ యాప్లో చాలా పర్సనల్ డేటా ఉంటుంది. ఆ పర్సనల్ డేటా తెచ్చుకోవడానికి యూ హ్యావ్ టు కాల్ సర్వర్ టు గెట్ ద డేటా. డిఫరెంట్ రెస్ట్ ఏపీఐస్ ఉంటాయి టు ఫెచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద డేటా. అయితే మనకు తెలిసినట్టు రెస్ట్ ఏపీఐస్ ఏంటి అని అంటే అవి స్టేట్లెస్ యాక్చువల్లీ. అంటే ఒక రిక్వెస్ట్ మనం ఇప్పుడు కాల్ చేశాక, ఒక రిక్వెస్ట్ చేశాక సర్వర్కి, మళ్ళీ దాని తర్వాత ఇంకొక రిక్వెస్ట్ చేశాక ఆ సర్వర్కి అసలు తెలియదు ఈ ప్రీవియస్ రిక్వెస్ట్ కూడా నీ దగ్గర నుండి వచ్చిందని చెప్పేసి, బికాజ్ ఇట్స్ రెడీ టు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ప్రతి రిక్వెస్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అదర్ రిక్వెస్ట్, అంటే లింక్ కనెక్షన్ ఏమి ఉండదు. సో ఎవ్రీ రిక్వెస్ట్లో యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద సర్వర్ హూ యూ ఆర్. అంటే ప్రతి నెట్వర్క్ కాల్ చేసినప్పుడు మనం సర్వర్కి మనం ఓలో చెప్పాలి, చెప్తేనే అకార్డింగ్లీ ఇట్ కెన్ గివ్ ద డేటా బ్యాక్ టు అస్. సో దీన్ని అచీవ్ చేయడానికి ఒక సింపుల్ నైవ్ సొల్యూషన్ ఏంటంటే, మనం ఆ యాప్కి ఏదైతే జొమాటో ఆర్ వాట్ ఎవర్ ఏదైతే యాప్లో లాగిన్ అవుతామో, లాగిన్ అయినప్పుడు మాత్రమే మనము ఎవరు అనేది చెప్తాం, అంటే బేసిక్గా మన క్రెడెన్షియల్స్ ఇస్తాం, రైట్? సో దట్ ఈస్ వెన్ వీ మేక్ ఎ కాల్ టు సంథింగ్ లైక్ ఎ లాగిన్ ఏపీఐ అండ్ వీ పాస్ ద క్రెడెన్షియల్స్ టు ఇట్. అప్పుడు ఆ సర్వర్ ఏం చేస్తుందంటే, ఈ క్రెడెన్షియల్స్ వెరిఫై చేశాక మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ప్రతి యూజర్కి. ఆ యూనిక్ ఐడెంటిఫైర్ని సర్వర్ ఏం చేస్తుంది, క్లయింట్కి పంపిస్తుంది. మనం ప్రతి దానికి, అంటే ప్రొఫైల్ డీటెయిల్స్ చూడడానికి, లేకపోతే పాస్ట్ ఆర్డర్స్ చూడడానికి, లేకపోతే రికమెండేషన్ చూడడానికి, ప్రతిదానికి మనం ఈ లాగిన్ చేయని అవసరం లేదు, రైట్? ఎందుకంటే ఒక్కొక్క హూ వాంట్స్ టు ఎంటర్ ద క్రెడెన్షియల్స్, రైట్? సో ప్రతిసారి మనం లాగిన్ చేయం కాబట్టి ఈ ఫస్ట్ ఎప్పుడైతే లాగిన్ చేస్తామో సర్వర్ ఏం చేస్తే ఇట్ గివ్స్ అస్ ద ఐడెంటిఫైయర్. అండ్ ఆ ఐడెంటిఫైయర్ని మనం క్యాష్ చేసుకుంటాం ఎక్కడ, డివైస్ మీద. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ అని అనుకోండి, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఆర్ కుకీ స్టోరేజ్, ఇండెక్స్ టీపీ ఏదైనా, వీటిలో మనం క్యాష్ చేసుకుంటాం. అండ్ ఆ క్యాష్ చేసుకున్నాక సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ ఏవైతే మనం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ ఏపీఐ అని ఒక దాన్ని కాల్ చేసాం, లేకపోతే ఆర్డర్స్ అని ఇంకొక ఏపీఐని కాల్ చేసాం, లేకపోతే నోటిఫికేషన్స్ అని ఇంకొక ఏపీఐని కాల్ చేసాం. ఈ సబ్సీక్వెంట్ నెట్వర్క్ కాల్స్ ఎప్పుడైతే చేస్తానో ఐల్ జస్ట్ సెండ్ మై యూజర్ ఐడెంటిఫైర్ టు ద సర్వర్. డిఫరెంట్ వేస్లో, రిక్వెస్ట్ హెడర్స్లో కావచ్చు, రిక్వెస్ట్ పేలోడ్లో కావచ్చు, లేకపోతే క్వైరీ పారామీటర్స్లో కావచ్చు, ఎట్లనైనా సర్వర్కి ప్రతిసారి నేను నా ఐడెంటిఫైర్ని పంపిస్తాను. అయితే బాగానే ఉంది ఇప్పటిదాకా. సో సర్వర్ ఏం చేస్తుంది, ఐడెంటిఫైర్ తీసుకొని నీ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ట్యాంపరింగ్ అనేది హైలీ పాసిబుల్, చాలా ఈజీ కదా. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఏముంది, మనం యూజర్ ఐడెంటిఫైయర్ తోటే డీల్ చేస్తున్నాం డైరెక్ట్, అండ్ విచ్ ఇస్ ఎ నెంబర్ ఆల్వేస్, రైట్? సో 123 అనేది డిఫైన్స్ మీ, రైట్? 124 డిఫైన్స్ సంబడి ఎల్స్. అప్పుడు ఏం చేస్తాను నేను, 124 అనేది క్వైరీ పారామీటర్లు నేను పంపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచ్చింగ్ మై డేటా అది ఏం చేస్తుంది, వేరే యూజర్ యొక్క డేటా నాకు ఇస్తుంది. ఈజీ టు ట్యాంపర్, రైట్? సో అందుకే ఇట్లా ఎవరు చేయరు, కాకపోతే బేసిక్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాను. బట్ ఇన్ రియాలిటీ ఏమవుతుందంటే, పీపుల్ యూజ్ టోకెన్స్ టు అథెంటికేట్ ద యూజర్స్. అంటే ఇట్లా ఇప్పుడు బేసిక్గా మన డేటాని ఫెడ్ చేసుకోవడం కోసం సర్వర్ అథెంటికేట్ చేయాలి నేను, తర్వాతనే నీ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో పీపుల్ యూజ్ టోకెన్స్ ఫర్ దాట్. అండ్ జేడబ్ల్యూటీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ విచ్ ఈస్ వెరీ వెరీ పాపులర్ అండ్ వెరీ వెరీ సెక్యూర్ టు. సో జేడబ్ల్యూటీని మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ సేమ్ ప్రాసెస్, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సెండింగ్ ద యూజర్ ఐడెంటిఫైర్ బ్యాక్, ఇప్పుడు ఏం చేస్తామంటే సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం జేడబ్ల్యూటీ జనరేట్ చేయడానికి. సో అగైన్ యూజర్ వస్తాడు, లాగిన్ ఏపీఐ హిట్ చేస్తాడు బై గివింగ్ ద క్రెడెన్షియల్స్. సర్వర్ ఏం చేస్తుంది, లుకప్ చేస్తుంది యూజర్ వ్యాలిడా కాదా అని చెప్పేసి. వ్యాలిడ్ అయితే సర్వర్ సైన్స్ టోకెన్. ఓకే, ఈ టోకెన్ అనేది ఏంటి, ఒక స్ట్రింగ్ అని అనుకోండి, స్ట్రింగ్, ఇట్స్ ఎ స్ట్రింగ్. సర్వర్ ఏం చేస్తుంది, ఒక టోకెన్ని సైన్ చేసి ఈ లాగిన్ ఏపీఐకి రెస్పాన్స్ లాగా పంపిస్తుంది. ఈ టోకెన్ పంపించాక సేమ్ థింగ్ మళ్ళీ క్లయింట్ సైడ్ క్యాష్ చేస్తాం అండ్ సబ్సీక్వెంట్ రిక్వెస్ట్లో దాన్ని పంపిస్తాం. సో జనరల్గా ఏం చేస్తామంటే సబ్సీక్వెంట్ రిక్వెస్ట్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఇట్ ఇన్ ద క్వైరీ పారామీటర్స్ ఆర్ రిక్వెస్ట్ బాడీ, వీ ఆల్వేస్ సెండ్ ద టోకెన్ ఇన్ ద రిక్వెస్ట్ హెడర్ కాల్డ్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అనే ఒక స్టాండర్డ్ రిక్వెస్ట్ హెడర్ ఉంటుంది. ఆ రిక్వెస్ట్ హెడర్లో మనం ఈ టోకెన్ అయితే పంపిస్తాం అన్నట్టు. అండ్ ఈ టోకెన్ ఎవరు డికోడ్ చేయగలుగుతారంటే సర్వర్ కెన్ డికోడ్, ఎందుకంటే సర్వరే దీన్ని సైన్ చేసింది కాబట్టి. అంటే నా దగ్గర నేను ఒక టోకెన్ సైన్ చేశాను, నా సర్వర్ ఒక టోకెన్ సైన్ చేసింది అంటే ఓన్లీ దట్ సర్వర్ కెన్ అన్లాక్ ద టోకెన్ అగైన్, వేరే సర్వర్ అన్లాక్ చేయలేదు. ఓకే, సో ఇదైతే బేసిక్గా జేడబ్ల్యూటీలో జరిగే ప్రాసెస్. బట్ నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్
వాట్ ఈస్ జేడబ్ల్యూటీ ఎగ్జాక్ట్లీ? అసలు ప్రాక్టికల్గా జేడబ్ల్యూటీ అంటే ఏంటి? జేడబ్ల్యూటీ స్టాండ్స్ ఫర్ JSON వెబ్ టోకెన్. అండ్ దీని స్కెలిటన్ ఏంటంటే ఇట్ కంటైన్స్ 3 parts. ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడర్ పార్ట్, సెకండ్ థింగ్ పేలోడ్ పార్ట్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ సిగ్నేచర్, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సిగ్నేచర్ పార్ట్ అనేది సెక్యూరిటీకి మెయిన్ థింగ్ అన్నట్టు దీంట్లో. సో హెడర్ పార్ట్లో ఏంటంటే బేసిక్గా మనకు హెడర్ ఇన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది. దట్స్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, JSON ఆబ్జెక్ట్ అని అనుకోండి. దాంట్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఆల్గోరిథమ్ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ ద టోకెన్. టైప్ ఆఫ్ ద టోకెన్ JWT ఫిక్స్డ్, ఆల్గోరిథమ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. బట్ బై డిఫాల్ట్ HS256 అని ఒక ఆల్గోరిథం ఉంటుంది JWTకి, అండ్ బై డిఫాల్ట్ ఇట్ యూజెస్ దిస్ ఆల్గోరిథం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ని మనం base64 URL ఎన్కోడింగ్ చేసినప్పుడు మనకి ఈ హెడర్ స్ట్రింగ్ అనేది జనరేట్ అవుతుంది, హెడర్ పార్ట్. సో దట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ హెడర్ పార్ట్ ఉంది కదా, ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సిమిలర్లీ పేలోడ్ అనే ఇంకొక సెకండ్ సెక్షన్. ఈ పేలోడ్ ఎట్లా వస్తుంది అంటే సేమ్ క్లెయిమ్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. క్లెయిమ్స్ ఈజ్ సంథింగ్ లైక్ అగైన్ JSON ఆబ్జెక్ట్. సో క్లెయిమ్స్లో ఏంటంటే కస్టమ్ క్లెయిమ్స్ ఉండొచ్చు, లేకపోతే ప్రీ డిఫైన్డ్ క్లెయిమ్స్ కూడా ఉండొచ్చు. కస్టమ్ క్లెయిమ్స్ అంటే ఏంటంటే యూజర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, లైక్ యూజర్ ఈమెయిల్ ఏంటిది, లేకపోతే యూజర్ రోల్ ఏంటిది, యూజర్ ఐడి ఏంటిది, యూజర్ లొకేషన్ ఏంటి, ఇట్లాంటివి ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యాక్చువల్లీ సెట్ దెమ్ ఇన్ ద కస్టమ్ క్లెయిమ్స్ పార్ట్. అండ్ ప్రీ డిఫైన్డ్ క్లెయిమ్స్ ఆర్ రిజిస్టర్డ్ క్లెయిమ్స్ ఏంటంటే IAT అని ఒకటి ఉంది ఇక్కడ, ఇష్యూడ్ ఎట్ అని అంటారు. అంటే టోకెన్ ఎప్పుడు క్రియేట్ అయిందనే టైం స్టాంప్. అండ్ ప్రతి టోకెన్కి బేసిక్గా ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ ఈజ్ మ్యాండేటరీ. ఏ టోకెన్ అయినా ఏదో ఒక రోజు చచ్చిపోవాలి అంతే. సో ఎక్స్పైరీ టైం స్టాంప్ అనేది రియల్లీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. సో ఈ టోకెన్ ఎక్స్పైరేషన్ టైం స్టాంప్ ఏంటి, దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎపాక్ టైం. ఓకే, సో ఇవి రెండు ప్రీ డిఫైన్డ్ ప్రీ రిజిస్టర్డ్ క్లెయిమ్స్ అన్నట్టు. ఇంకా వేరేటివి కూడా ఉంటాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇష్యూ డేట్ అండ్ దెన్ ఎక్స్పైర్స్. సో ఈ రెండు రిజిస్టర్డ్ క్లెయిమ్స్, అండ్ వీ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ కస్టమ్ క్లెయిమ్స్. దెర్ ఇస్ నో లిమిట్. కస్టమ్ క్లెయిమ్స్ ఎన్నంటే అనిచ్చో, బేసిక్గా ఎక్కువ డేటా ఇస్తే పేలోడ్ సైజ్ ఎక్కువ అయిపోతుంది. అంటే పేలోడ్లో ఉండే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయి, తక్కువ డేటా ఇస్తే ఆ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈ పర్టికులర్ JSON ఆబ్జెక్ట్ని base64 URL ఎన్కోడింగ్ చేసినప్పుడు వచ్చేదే మనకి పేలోడ్ పార్ట్ అన్నట్టు JWTలో. నౌ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిగ్నేచర్. సిగ్నేచర్ ఏంటంటే ఇక్కడ చూస్తే HMAC SHA-256 అని ఒక ఫంక్షన్ ఉంది. సి దిస్ ఈజ్ అ హ్యాషింగ్ అల్గరిథం, వెరీ వెరీ పవర్ఫుల్ హ్యాషింగ్ అల్గరిథం. అయితే మీకు ఒక చిన్న డిఫరెన్స్ తెలవాలి, ఎన్కోడింగ్ అండ్ హ్యాషింగ్ డిఫరెన్సెస్ ఏంటి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను ఎన్కోడ్ చేస్తే ఈ స్ట్రింగ్ వచ్చింది, రైట్. ఈ స్ట్రింగ్ని నేను డీకోడ్ చేస్తే మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ వస్తుంది నాకు. సో బేసిక్లీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఐ కెన్ డూ ద రివర్స్ ప్రాసెస్. అంటే ఎన్కోడెడ్ స్ట్రింగ్ నుండి నేను ఇన్పుట్ డేటాని పట్టుకురావచ్చు. దట్ ఈస్ వాట్ ఎన్కోడింగ్ అండ్ దెన్ డీకోడింగ్ ఈస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాషింగ్లో ఏం చేస్తామంటే వీఆర్ పాసింగ్ 2 parameters టు దిస్ ఫంక్షన్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇన్పుట్ మెసేజ్ అని అంటాం దాన్ని, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సీక్రెట్కి. ఈ హ్యాషింగ్లో ఈ సీక్రెట్కి ఇన్పుట్ మెసేజ్ కలిపి ఏం చేస్తుందంటే ఇట్ జనరేట్స్ ఏ యూనిక్ స్ట్రింగ్ దట్ కెన్ నాట్ బి రివర్టెడ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ డేటా. వన్స్ హ్యాష్ చేసినామంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. వీ కెనాట్ గెట్ ద డేటా బ్యాక్ ఫ్రమ్ దట్ హ్యాష్. సో దట్ ఈస్ వాట్ హ్యాషింగ్ మీన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఎన్కోడింగ్ అండ్ హ్యాషింగ్. సో ఈ హ్యాషింగ్లో ఏమవుతుందంటే సేమ్ థింగ్, ఇన్పుట్ మెసేజ్లో వచ్చేసి base64 URL ఎన్కోడెడ్ హెడర్ పార్ట్ అంటే ఇది, డాట్ base64 URL ఎన్కోడెడ్ పార్ట్ ఆఫ్ ద పేలోడ్ అంటే ఇది. ఈ రెండింటిని కలిపి ఒక ఇన్పుట్ మెసేజ్ చేస్తాం. అండ్ వీ ఆల్వేస్ హోల్డ్ అంటే మన సర్వర్లో ఒక సీక్రెట్ కీ అని ఒకటి పెడతాము. ఆ సీక్రెట్ కీ ఏం చేస్తుంది అంటే ఆ హ్యాష్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ హ్యాషింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హెడర్లో కానీ లేకపోతే పేలోడ్లో కానీ కొంచెం చిన్న చేంజ్ చేసినా, ఒక క్యారెక్టర్ చేంజ్ చేసినా కూడా మీకు వచ్చి జనరేట్ అయ్యే హ్యాష్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు పేలోడ్లో నేను యూజర్ ID 10 కాస్త 11 పెట్టి ఇంకొకనే ట్యాంపర్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా మాడిఫై అవుతుంది. సో సీక్రెట్ కీతో మళ్ళీ రీసైన్ చేసినప్పుడు ఏమైతుంది, ఇట్ జనరేట్స్ ఎ డిఫరెంట్ హ్యాష్. అంటే యూజర్ ID 10కి ఒక హ్యాష్ వస్తుంది, యూజర్ ID 11కి ఒకటి హ్యాష్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఆ హ్యాష్ని కంపేర్ చేసి వీడైనా కాదా, ట్యాంపర్ చేస్తున్నాడా కాదా అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది అన్నట్టు. సో దట్స్ ద పవర్ ఆఫ్ దిస్ హ్యాషింగ్ అల్గారిథం. అండ్ JWTకి మోస్ట్ సెక్యూరిటీ ఇచ్చేది ఎవరంటే ఈ సిగ్నేచర్ పార్ట్ అన్నట్టు. ఓకే, సో నో బడీ కెన్ యాక్చువల్లీ ట్యాంపర్ సంబడి ఎల్సెస్ టోకెన్. సో దిస్ ఈస్ అబౌట్ బ్రీఫ్ ద skeleton of the JWT. Now
JWTలో కస్టమ్ రిజిస్టర్డ్ ఉన్నాయి కదా. సో రిజిస్టర్డ్లో ఇష్యూవర్ అని ఒకటి ఉంటుంది, హూ క్రియేటెడ్ ద టోకెన్, లైక్ సర్వర్ ఐపీ అడ్రస్ అన్నట్టు. సో ఇక్కడ చూస్తే ఏదైతే సర్వర్ ఐపీ జనరేట్ చేసిందో అదన్నట్టు. ఇది ఆప్షనల్లో పెట్టాలని కూడా పెట్టొచ్చు, లేదంటే లేదు. సబ్జెక్ట్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ప్రాపర్టీ, యూజువల్లీ డిఫైన్స్ యూజర్ ఐడెంటిఫైర్, బట్ ఆల్వేస్ పీపుల్ గివ్ ద యూజర్ ఐడెంటిఫైర్ ఇన్ ద కస్టమ్ క్లెయిమ్స్ ఓన్లీ. నోబడి యూజెస్ ద సబ్జెక్ట్ ప్రాపర్టీ, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఎక్స్పైరేషన్ టైం, అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఇది ఇపాక్ టైం అన్నట్టు, టైం స్టాంప్ ఇన్ సెకండ్స్. ఇపాక్ టైం అంటే ఏంటి మీకు ఒకవేళ తెలియకపోతే జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐల్ ట్రై టు మేక్ ఏ సెపరేట్ వీడియో ఆన్ దట్. నెక్స్ట్ NBF అంటే నాట్ బిఫోర్ అన్నట్టు. నాట్ బిఫోర్ ఏంటంటే ఒక టైం స్టాంప్ అన్నట్టు, అంటే ఏ టైం స్టాంప్ వరకు మనం ఈ టోకెన్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను క్రియేట్ చేసిన, ఇవాళ డేట్ వచ్చేసి 13 సెప్టెంబర్ ఉంది, బట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ లెట్ దిస్ టోకెన్ బి వెరిఫైడ్ ఫ్రమ్ 15 సెప్టెంబర్ అని అనుకుందాం. సో 15 సెప్టెంబర్ తర్వాత నేను నాకు ఈ టోకెన్ పని చేయాలి, బట్ ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ నవ్ అని అంటే అప్పుడు ఏం చేస్తాం, ఈ NBFని వాడుకోవచ్చు మనం. సో NBF టైం స్టాంప్ పెడితే ఆ టైం స్టాంప్ తర్వాత మాత్రమే ఆ టోకెన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత IAT చెప్పిన ఇష్యూ డేట్, ఏ టైం స్టాంప్లో ఆ టోకెన్ అనేది ఇష్యూ అయింది అన్నట్టు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎక్స్పైరేషన్ టైం అండ్ దెన్ ద NBF అండ్ దెన్ ఇష్యూ డేట్. ఇష్యూ డేట్ అనేది మనం పెట్టము, ఆటోమేటిక్గా అది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ కస్టమ్ క్లెయిమ్స్ నేను ఆల్రెడీ చెప్పిన, ఏదంటే అది ఇన్ఫర్మేషన్ మనం యూజర్కి సంబంధించి పెట్టుకోవచ్చు. నౌ ఈ టోకెన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి ఇది నేను డైరెక్ట్గా కోడ్ రాస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ బ్రీఫ్గా ఒక సమ్మరీ ఇవ్వడానికి ఏంటంటే మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి టోకెన్ని వెరిఫై చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ బిఫోర్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందనంటే, ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ 13 సెప్టెంబర్ ఇవ్వాలి, బట్ 15 సెప్టెంబర్ టైం స్టాంప్ నేను NBFకి పెట్టిన, అంటే ఏంటి 13 to 15 సెప్టెంబర్ మధ్యలో నేను ఆ టోకెన్ని వెరిఫై చేయాలనుకుంటే ఈ ఎర్రర్ వస్తుంది నాకు, అంటే ఈ టోకెన్ నేను ఆ టైంలో వాడలేనని చెప్పి. నెక్స్ట్ JSON వెబ్ టోకెన్ ఎర్రర్ ఈజ్ అ వెరీ జనరిక్ వన్. ఇట్స్ ఎ సూపర్ క్లాస్ ఫర్ బోత్ ఆఫ్ దిస్ నాట్ బిఫోర్ ఎర్రర్ అండ్ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్. ఈ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఎక్స్పైరేషన్ టైం పెట్టినాం కదా, ఎక్స్పైరేషన్ అయినాక మనం ఆ టోకెన్ వెరిఫై చేస్తే ఏమొస్తుంది అంటే ఈ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ అని వస్తుంది. సో ఆ టోకెన్ ఇన్వాలిడ్ అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి, కొత్త టోకెన్ రిఫ్రెష్ చేయాలి యూజర్కి. సో ఈ ప్రాక్టికల్గా చూద్దాము. లెట్స్ గో ఫర్ కోడింగ్ ఇట్. సో నేను బేసిక్గా ఒక సర్వర్ సెటప్ చేసినాను, సింపుల్ index.js అండ్ క్లయింట్లో index.html ఒకటి క్రియేట్ చేశాను. అండ్ లైబ్రరీస్ వచ్చేసి కార్స్ ఒకటి అండ్ ఎక్స్ప్రెస్ అండ్ దెన్ JSON వెబ్ టోకెన్, ఈ 3 లైబ్రరీస్ అండ్ ఒక స్టార్ట్ స్క్రిప్ట్ కూడా వేసినాను. నా 2 REST APIs డిఫైన్ చేద్దాము. ఒకటేమో app.get login అని అంట, /login అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి app.get /profile. సో 2 REST APIs క్రియేట్ చేసినాం. ఇప్పుడు లాగిన్ అనే API మనం హిట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ విల్ జనరేట్ ద టోకెన్, జనరేట్స్ ద టోకెన్ విత్ సమ్ డమ్మీ క్లెయిమ్స్ అని అనుకో. సో ఇప్పుడు టోకెన్ జనరేట్ చేయాలి కదా. సో ఫస్ట్ మన క్లెయిమ్స్ ఏంటో కావాలి, కస్టమ్ క్లెయిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెటప్ యూజర్ ID టు బి సంథింగ్ అండ్ ఈమెయిల్ ఆఫ్ ద యూజర్ వచ్చేసి సంథింగ్ లైక్ arvind@gmail.com. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లెట్స్ ఏ రోల్ ఐ విల్ జస్ట్ సెటప్ టు బి ఎంప్లాయీ అని పెడతాను. సో ఇవి నేను కొన్ని కస్టమ్ క్లెయిమ్స్, ఇంకా వేరేటి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి JWTని మనం క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద JWT ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద JSON వెబ్ టోకెన్ లైబ్రరీ. సో కాన్స్ట్ అండ్ JWT ఈక్వల్ టు రిక్వైర్ JSON వెబ్ టోకెన్. సో సింపుల్, మనం టోకెన్ జనరేట్ చేయడానికి వెరీ వెరీ సింపుల్ అన్నట్టు. ఒక ఫంక్షన్ ఉంటే డైరెక్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేయొచ్చు. సో JWT.sign అని చెప్పేసి ఫస్ట్ మనం పాస్ చేయాల్సింది క్లెయిమ్స్, కస్టమ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేయాలి. సో సిగ్నేచర్ చూస్తే పేలోడ్ పాస్ చేయాలి, విచ్ ఇస్ లైక్ కస్టమ్ క్లెయిమ్స్. మనం ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం, వీ కెన్ పాస్ ఎ బఫర్ ఆర్ స్ట్రింగ్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సీక్రెట్కి, నేను చెప్పాను కదా సీక్రెట్కి చాలా ఇంపార్టెంట్, అది పాస్ చేయాలి. అండ్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో ఏంటంటే బేసిక్గా మనకి రిజిస్టర్డ్ క్లెయిమ్స్ని ఓవర్ రైడ్ చేయొచ్చు అన్నట్టు. సో లెట్స్ పాస్ ద సీక్రెట్కి. సో సీక్రెట్కి వచ్చేసి ఐల్ జస్ట్ సే సంథింగ్ లైక్, సీక్రెట్కి కూడా ఒక స్ట్రింగ్ అన్నట్టు, ఇట్ కెన్ బి ఎనీ స్ట్రింగ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ డమ్మీ స్ట్రింగ్ ఫర్ నౌ. సో ఇది మన సీక్రెట్కి. అండ్ సైన్లో సీక్రెట్కి నెక్స్ట్ అండ్ దెన్ ఆప్షన్స్ లాస్ట్. సో ఆప్షన్స్లో మనం ఏం పంపుతాం మేజర్గా అంటే ఎక్స్పైర్స్ ఇన్ అని చెప్పేసి. సో ఈ ప్రీ డిఫైన్డ్ క్లెయిమ్ ఏదైతే ఉందో ఇట్ డిఫైన్స్ వెన్ టు ఎక్స్పైర్ ద టోకెన్ అన్నట్టు.
సో ఈ ఎక్స్పైర్స్ ఇన్ అనేది స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటే చాలా ఈజీ వే అన్నట్టు యూజ్ చేయడం దీన్ని. సో మీరు సెకండ్స్ అంటే ఎంత టైం, ఎన్ని సెకండ్స్ తర్వాతకి ఎక్స్పైర్ అవ్వాలి, లేకపోతే ఎన్ని మినిట్స్ తర్వాతకి ఎక్స్పైర్ అవ్వాలి, రైట్, ఎన్ని హార్స్ తర్వాతకి ఎక్స్పైర్ అవ్వాలి, లేకపోతే ఎన్ని డేస్ తర్వాతకి ఎక్స్పైర్ అవ్వాలి, వీక్స్, ఇయర్స్ ఇవన్నీ ఉన్నాయి, మంత్స్ లేదంతే. సో మనం ఆ టైం స్టాంప్ యొక్క ఈ యూనిట్స్లో ఏది యూనిట్ అంటే ఆ యూనిట్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోకెన్ క్రియేట్ అయిన టైం నుండి కరెక్ట్ 10 సెకండ్స్లో నాకు ఎక్స్పైర్ కావాలి. సో 10s అనే ఒక స్ట్రింగ్ పంపిస్తుంది. ఓకే, సో ఇలా ఈ సైన్ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ అ స్ట్రింగ్. సో చూస్తే ఈ సైన్ మెథడ్ చూస్తే ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ స్ట్రింగ్ అన్నట్టు. దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ GWT టోకెన్ ఈస్. అండ్ ఆ టోకెన్ మనం క్లయింట్కి పంపిద్దాం. సో రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 అండ్ JSON టోకెన్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ లాగిన్ API. ఏం చేస్తున్నాం, మనం కస్టమ్ క్లెయిమ్స్ క్రియేట్ చేసినాం అండ్ ఆ క్లెయిమ్స్ బేసిస్ మీద వీఆర్ జనరేటింగ్ ఎ టోకెన్ అండ్ వీఆర్ సెండింగ్ దట్ టోకెన్ బ్యాక్ టు ద క్లయింట్. నా ఇప్పుడు క్లయింట్ కోడ్ ఎడిట్ చేద్దాం. సో లెట్ మీ గో టు index.html. ఫస్ట్ బటన్ ఒకటి క్రియేట్ చేద్దాం, లాగిన్ అని చెప్పేసి. దీన్ని కాల్ చేసినప్పుడు మనకి లాగిన్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ స్క్రిప్ట్ అండ్ ఐల్ మేక్ ఏ async ఫంక్షన్ కాల్ లాగిన్. అండ్ ఈ లాగిన్లో మనం ఏం చేస్తాం, ఫెచ్ API అని కాల్ చేస్తాం. సో ఫెచ్ బేస్ URL తీసుకున్నాం. సో కాన్స్టాంట్ బేస్ URL ఈక్వల్ టు http://localhost 8080. సో ఇది మన సర్వర్ అడ్రస్. సో బేస్ URL ప్లస్ లాగిన్. సో మన ఎండ్ పాయింట్ ఏంటి, /login కదా ఇక్కడ. సో /login. సో ఆ ఎండ్ పాయింట్ పంపిస్తాం. అండ్ దీంతో మనకి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ వస్తుంది. అండ్ లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద యాక్చువల్ డేటా ఫ్రమ్ ద రెస్పాన్స్. లెట్స్ అవైట్ అగైన్ ఫర్ response.json to be finished. అండ్ ఈ డేటాలో మనకి ఏమేమి ఉంటుంది, టోకెన్ అనే ప్రాపర్టీ ఉంటుంది, రైట్. ఈ డేటాలో మనకి టోకెన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద టోకెన్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్ ద లోకల్ స్టోరేజ్. సో సెట్ ఐటమ్, I'll say token and data.token. సో సింపుల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇది లోకల్ స్టోరేజ్లో టోకెన్ పట్టుకొచ్చి లోకల్ స్టోరేజ్లో పెడుతుంది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. అప్లికేషన్స్, లోకల్ స్టోరేజ్. సో యాజ్ ఆఫ్ నో లోకల్ స్టోరేజ్లో ఏం లేదు. బట్ ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే నెట్వర్క్ ట్యాబ్ చేద్దాం. ఫస్ట్ లాగిన్ బటన్ ఫీల్డ్ అంట, స్టార్ట్ ద సర్వర్ యాక్చువల్లీ, npm స్టార్ట్. సో సర్వర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. నౌ లెట్ మీ హిట్ లాగిన్. సో ఇప్పుడు లాగిన్ హిట్ చేస్తే ఏమైంది మనకి, ఇది రిక్వెస్ట్ http localhost ఈ లాగిన్కి వెళ్ళింది. అండ్ ప్రివ్యూలో మనకి టోకెన్ వచ్చేసింది. సో JSON టోకెన్ వచ్చింది. అండ్ అప్లికేషన్లోకి వెళ్తే మనకి టోకెన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద టోకెన్. ఇప్పుడు ఈ టోకెన్ని మనం ఈ jwt.ioలోకి వెళ్ళి పేస్ట్ చేస్తే చూడండి డికోడ్ చేస్తుంది. మరి డికోడ్ చేస్తుంది కదా, ఇంకెందుకు ఇది అని అంటే డికోడ్ చేస్తుంది. బట్ ఈ టోకెన్ని రీవెరిఫై చేయాలంటే ఎవరు వెరిఫై చేయగలుగుతారు, సర్వర్. ఎందుకంటే ఈ టోకెన్ని సీక్రెట్ కీకి ఎగెనెస్ట్గా ఆ హ్యాష్ జనరేట్ చేస్తుంది కదా, లాస్ట్ సిగ్నేచర్ పార్ట్. ఆ జనరేట్ చేసినాక సర్వర్కి తెలుస్తుంది ట్యాంపర్ చేసావా లేదా అని చెప్పేసి. అంటే యూ కెనాట్ అప్డేట్ దిస్ యూజర్ ఐడి టు సంథింగ్ ఎల్స్. ఒకవేళ యూజర్ ఐడిని వేరేది మార్చారనుకోండి, ఇట్ జనరేట్స్ అ డిఫరెంట్ టోకెన్. కానీ ఈ టోకెన్, ఆ న్యూలీ జనరేటెడ్ టోకెన్ అనేది మన సర్వర్ నుండి వెరిఫై అవ్వదు. సో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో బేసికలీ యూ కాంట్ ట్యాంపర్ ఎట్ ఎనీ వే. సో ఇది టోకెన్ అయితే జనరేట్ చేసినాం. నెక్స్ట్ వెరిఫికేషన్ కోసం కూడా, టోకెన్ వెరిఫికేషన్ కోసం వి విల్ క్రియేట్ అనదర్ బటన్. ఫస్ట్ దీన్ని బిల్డ్ చేద్దాం ఈ కోడ్ని. ప్రొఫైల్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కాన్స్టాంట్ ఫస్ట్లీ లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద టోకెన్. సో టోకెన్ ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రిక్వెస్ట్ హెడర్స్ నుండి. సో హెడర్స్ ఆఫ్ ఆథరైజేషన్. సో వన్స్ టోకెన్ వచ్చాక మనం ఏం చేస్తాం, jwt.verify చేయాలి. సో jwt.verify టోకెన్. అండ్ ఈ టోకెన్ వెరిఫై చేస్తున్నప్పుడు మనం సీక్రెట్ కీ కూడా పాస్ చేయాలి. సో వెరిఫై సిగ్నేచర్ చూస్తే టోకెన్ పంపిస్తాం అండ్ దెన్ సీక్రెట్ కీ. సో ఈ సీక్రెట్ కీ ఏదైతే పంపిస్తున్నామో ఎందుకు అని అంటే ఇట్ బేసికలీ వెరిఫైజ్. ఒకవేళ మనం ఈ టోకెన్ ట్యాంపర్ చేసిన టోకెన్ ఇస్తే సీక్రెట్ కీ ఉంటుంది కాబట్టి దాంతో దొరికిపోతాం అన్నట్టు సర్వర్కి. సో దీన్ని లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద క్లెయిమ్స్ బ్యాక్. సో ఈ వెరిఫై ఫంక్షన్ ఏం చేస్తా అంటే మన క్లెయిమ్స్ ఏవైతున్నాయో, కస్టమ్ క్లెయిమ్స్, ప్రీ రిజిస్టర్డ్ క్లెయిమ్స్, అన్ని క్లెయిమ్స్ డేటా అంతా మనకు వస్తుంది. అండ్ ఆ క్లెయిమ్స్ని మనం క్లయింట్కి పంపిద్దాం. సో response.json, response.status 200 అండ్ JSON
claims. సో ఇది ప్రొఫైల్ API అన్నట్టు. Now let's hit profile API from here. On click, get profile info, something like this, get profile info. Let's define another function. Fetch base profile constant data equal to await response.json, and దీన్ని I'll just log inside the claims or client side log చేద్దాం, right? So you get profile info call చేసినప్పుడు. Now let's come back here. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫస్ట్ నుండి లాగిన్ హిట్ చేస్తాం. సో లాగిన్కి హిట్ చేయగానే మనకి ఇది వచ్చింది, అండ్ గెట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే వర్క్ అవ్వట్లేదు. గెట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, దట్స్ కరెక్ట్. అన్కోటింగ్ ప్రామిస్, టైప్ ఎర్రర్, కాన్స్టెంట్ వేరియబుల్ ఎక్కడ సెండ్ చేసా? ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్, రైట్? మళ్ళీ ఒకసారి ఇద్దాం. సో లాగిన్ అండ్ దెన్ ప్రొఫైల్ హిట్ చేస్తే JWT మస్ట్ బీ ప్రొవైడెడ్, JSON వెబ్ టోకెన్ JWT మస్ట్ బీ ప్రొవైడెడ్. సో బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టోకెన్ ఏదైతుందో ఆ టోకెన్ మనం పంపించట్లేం. లెట్ మీ జస్ట్ లాగ్ ద టోకెన్. సో లాగిన్ కొట్టినా అండ్ గెట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కొట్టినా, సో కొట్టినాక మనకి టోకెన్ ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ అని వస్తుంది, ఎందుకంటే మనము టోకెన్ పంపించట్లేం బేసిక్గా. సో లెట్స్ ఆల్సో సెండ్ ద టోకెన్. సో టోకెన్ ఎట్లా పంపిస్తాం, ఈ దీంట్లో హెడర్స్లో లోకల్ స్టోరేజ్ హెడర్స్లో అండ్ ఆథరైజేషన్ కదా, ఆథరైజేషన్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ టోకెన్. సో ఏదైతే టోకెన్ మనం లోకల్ స్టోరేజ్లో పెట్టుకున్నామో ఈ లాగిన్ API కాల్ చేసినప్పుడు, సో అదే దాన్ని మనం ఇక్కడ పంపిస్తాం అన్నట్టు, ఏది గెట్ ప్రొఫైల్ ఇన్ఫో కొట్టినప్పుడు. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి లాగిన్ కొట్టిన అండ్ దెన్ గెట్ ప్రొఫైల్ ఇన్ఫో కొట్టిన. సో ఈ లాగిన్ కొట్టినప్పుడు మనకు టోకెన్ వచ్చింది, ఆ టోకెన్ని తీసుకెళ్ళి మనం ఈ లోకల్ స్టోరేజ్లో పెట్టుకున్నాము. అండ్ ప్రొఫైల్ API కాల్ చేసినప్పుడు రిక్వెస్ట్ హెడర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆథరైజేషన్ అనే ఒక రిక్వెస్ట్ హెడర్ వెళ్ళింది, విచ్ ఈస్ ద టోకెన్ దట్ వీ సెంట్. అండ్ ఈ ప్రివ్యూలో చూస్తే మన క్లెయిమ్స్ అన్నీ వచ్చేసినాయి, అంటే ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసిన క్లెయిమ్స్ వచ్చినాయో అవన్నీ వచ్చినాయి. అయితే నేను 5 seconds అంతా పెట్టినాను కదా ఎక్స్పైరేషన్. సో ఎక్స్పైరేషన్ మనకు వచ్చేసి 10 seconds. నాకు తెలిసి ఇప్పటికి 10 seconds అయిపోయి ఉంటుంది. లెట్స్ ట్రై టు హిట్ గెట్ ప్రొఫైల్ ఇన్ఫో. సో ఇప్పుడు చూస్తే ఎర్రర్, టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ అయితే వచ్చింది. సర్వర్లో చూస్తే టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్. సో టోకెన్ అనేది ఎక్స్పైర్ అయింది కాబట్టి మనకు ఆ ఎర్రర్ వచ్చింది అన్నట్టు. సో 10 seconds ఆల్రెడీ అంటే అయిపోయి ఉంటుంది కాబట్టి టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ వచ్చింది. మరి ఈ ఎర్రర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే బేసిక్గా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వెరిఫై అనే స్టేట్మెంట్, దట్ ఈస్ వాట్ థ్రోయింగ్ దట్ ఎర్రర్. ఓకే, సో దానికోసము మనం ఏం చేస్తామంటే ఒక ట్రై క్యాచ్ పెట్టేసి, ట్రై క్యాచ్ సో ఈ ట్రైలో ఏంటంటే మనం జస్ట్ క్లెయిమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాము, అండ్ క్లెయిమ్స్ వచ్చాక మనం క్లయింట్కి పంపిస్తాము, అండ్ వీ విల్ ఆల్సో రిటర్న్ ఫ్రమ్ హియర్. నో నీడ్, ఇట్స్ ట్రై బ్లాక్ కదా. ఓకే, సో క్యాచ్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎర్రర్ యొక్క ఎర్రర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ నేను చెప్పినట్టు 2-3 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఒకటేమో టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ ఇప్పుడు మనకు వచ్చింది, ఇంకొకటేమో నాట్ బిఫోర్ ఎర్రర్, ఇంకొకటేమో JSON వెబ్ టోకెన్ ఎర్రర్. ఇదేంటంటే సూపర్ క్లాస్ రెండింటికి. సో మనకు మేజర్గా 2 things, టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ ఒకటి, ఇంకొకటి నాట్ బిఫోర్ ఎర్రర్. సో ఈ రెండింటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో ఇఫ్ ఎర్రర్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్. సో మీరు చూస్తే టోకెన్ ఎక్స్పైర్డ్, లెట్ మీ జస్ట్ గో టు JWT itself. సో ఈ JWT మాడ్యూల్లో ఇక్కడ ఒక క్లాస్ ఉంది చూడండి, JSON వెబ్ టోకెన్ ఎర్రర్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ద బేస్ ఎర్రర్ క్లాస్. సో ఈ ఎర్రర్ క్లాస్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఉన్న నేటివ్ ఎర్రర్ క్లాస్ అన్నట్టు. సో ఈ JSON వెబ్ టోకెన్ ఎర్రర్ ఒకటి జనరిక్ ఎర్రర్, అండ్ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్, నాట్ బిఫోర్ ఎర్రర్, ఇవి రెండు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాయి బేసిక్గా.
సో మనకి ఈ ఎర్రర్స్ని ఎవాల్యుయేట్ చేయాలంటే వీ హ్యావ్ టు చెక్ ఇఫ్ ఇట్స్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ వన్. అండ్ దీంట్లో మనకి ఎక్స్పైర్ డేట్ టైం స్టాంప్ కూడా ఉంది, అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అయిందని చెప్పేసి. అండ్ నాట్ బిఫోర్ అనే దాంట్లో మనకి డేట్, అంటే ఏ డేట్ నుండి ఇది యాక్చువల్లీ ఎనేబుల్ చేస్తామని చెప్పేసి. సో లెట్స్ సీ ఇఫ్ ద ఎర్రర్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్, వీ విల్ సే రిటర్న్ response.status. సో టోకెన్ ఇన్వాలిడ్ అంటే ఏం చేస్తాం, 401 స్టేటస్ కోడ్, అన్ఆథరైజ్డ్ అనే స్టేటస్ కోడ్ పంపిస్తాం అన్నట్టు. అండ్ జేసన్ వచ్చేసి మెసేజ్ సెయింగ్ లైక్ టోకెన్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి పంపిస్తాం. నెక్స్ట్ ఎర్రర్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ JWT డాట్ నాట్ బిఫోర్ ఎర్రర్. సో response.status 401 అగైన్. అండ్ దీంట్లో ఏం చేస్తాం, టోకెన్ ఈజ్ స్టిల్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి పంపిస్తాం. సో ఇదైతే మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు. ఇంకొకటి జనరిక్ ఎర్రర్ కూడా పంపించవచ్చు, response.status అండ్ దట్ సేస్ ఎ మెసేజ్ సేయింగ్ లైక్ ఇన్వాలిడ్ టోకెన్ అని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తే మనకి డిఫరెంట్ ఎర్రర్స్ని అచీవ్ చేయడం కోసము ఇక్కడ నాట్ బిఫోర్ అనేది కూడా పెడదాం. సో నాట్ బిఫోర్ అనే ఇంకొక టైం స్టాంప్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ ఇష్యూ చేసిన 5 seconds వరకు నేను దీన్ని వాడలేను. అంటే లెట్స్ సే ఎట్ 12 o'clock ఎగ్జాక్ట్లీ టోకెన్ క్రియేట్ చేసిన అని అనుకుందాం. టోకెన్ క్రియేటెడ్ ఎప్పుడు, కరెక్ట్గా 12 o'clock టైం స్టాంప్కి. ఇప్పుడు 5 seconds నాట్ బిఫోర్ పెట్టా కదా, అంటే ఏంటి, టోకెన్ ఎప్పటి నుండి వ్యాలిడ్, 12:00:05 token valid time. Token will be valid from 5 seconds అన్నట్టు. అండ్ సిన్స్ ఇట్ ఆల్సో ఎక్స్పైర్స్ అట్ 10 seconds, సో ఎక్స్పైరేషన్ ఎప్పుడు 12:00:10. సో దిస్ ఈజ్ ఎక్స్పైరేషన్ టైం. అంటే ఏంటి, మనకి ఈ 0 to 5 seconds మధ్యలో మనం ఎప్పుడు కాల్ చేసినా మనకి ఏం రావాలి, నాట్ బిఫోర్ ఎర్రర్ రావాలి. అండ్ 5 to 10 seconds మధ్యలో ఎప్పుడు కాల్ చేసినా టోకెన్ అనేది వ్యాలిడ్ కావాలి. అండ్ పోస్ట్ 10 seconds మనం కాల్ చేస్తే ఎక్స్పైరేషన్ ఎర్రర్ రావాలి. సో ఇప్పుడు అదే సెట్ చేసినాను అండ్ సర్వర్ రీస్టార్టెడ్. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఆర్ ఎల్స్ వీ విల్ సెండ్ ద ఎర్రర్ ఆబ్జెక్ట్ ఆల్సో డైరెక్ట్లీ దీంట్లోనే. సో ఎర్రర్ ఆబ్జెక్ట్ కూడా క్లయింట్కి పంపిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ లాగిన్ చేసినాక గెట్ ప్రొఫైల్ ఇన్ఫో కొట్టిన. సో ఇదేమొస్తుంది, నాట్ బిఫోర్ ఎర్రర్ వస్తుంది. తర్వాతకి ప్రొఫైల్ ఇన్ఫో కొట్టిన, అంటే 5 to 10 seconds మధ్య ఇప్పుడు వ్యాలిడ్ అయింది. అండ్ పోస్ట్ 10 seconds తర్వాత హిట్ చేస్తే ఏమైతే మనకి ఎర్రర్ వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. హిట్ చేసిన, సో ఇక్కడ చూస్తే మనకి టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్. సో ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ లాగిన్ అయిపోయి కాల్ చేసినప్పుడు నాకు టోకెన్ జనరేట్ అయింది. తర్వాతకి ఇమ్మీడియట్గా నేను మళ్ళీ గెట్ ప్రొఫైల్ ఇన్ఫో కొడితే ఏమొచ్చింది, నాకు నాట్ బిఫోర్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకంటే టోకెన్ అనేది మనం ఆల్రెడీ ఎంత టైం పెట్టాం, 5 seconds తర్వాతకి అది వ్యాలిడ్ అవ్వాలి అని చెప్పేసి. ఆ 5 seconds విండోలో, అంటే 0 to 5 seconds విండోలో ఇది నాట్ బిఫోర్ ఎర్రర్ త్రో చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ డిడ్. అండ్ దెన్ 5 to 10 seconds మధ్యలో హిట్ చేసినప్పుడు ఏమైంది, మనకి క్లెయిమ్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ అయినాయి, విచ్ మీన్స్ వ్యాలిడేట్ అయింది ఆ టోకెన్. అండ్ 10 seconds తర్వాతకి కాల్ చేసినప్పుడు ఏమైంది, మనకి టోకెన్ ఎక్స్పైర్డ్ ఎర్రర్ అనేది వచ్చింది అన్నట్టు. సో దిస్ ఇస్ హౌ వి వ్యాలిడేట్ ద టోకెన్ ఆర్ వెరిఫై ద టోకెన్. And coming to the authentication and authorization part, one last thing. So 2 things, authentication and authorization. నేను ఇంతకుముందుకు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండే. సో ఆ ప్రాజెక్ట్లో నేను కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. బేసిక్గా 2 kinds ఆఫ్ యూజర్స్ ఉంటారు ఈ అప్లికేషన్లో అని చెప్పేసి. ఒకటి ఏంటంటే ద యూజర్ సిటిజన్స్ అన్నట్టు. మీరు ఒకవేళ ఈ వీడియో చూడకపోయింటే పైన లింక్ అటాచ్ చేస్తే వెళ్ళి చూసండి. ఈ సిటిజన్స్ ఎవరైతే కంప్లైంట్స్ రేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక రోల్ అన్నట్టు, వాళ్ళు ఒక సెట్ ఆఫ్ యూజర్స్. ఆ యూజర్స్ ఏంటంటే వాళ్ళైనా లాగిన్ కావాలి. ఇంకొక సెట్ ఆఫ్ యూజర్స్ ఏంటి, అడ్మిన్స్, ఎవరైతే టికెట్స్ని ఎవాల్యుయేట్ చేస్తారో ఆర్ స్టేటస్ అప్డేట్ చేస్తారో వాళ్ళు. వీళ్ళిద్దరు ఏంటంటే మన సర్వర్లోకి లాగిన్ అయ్యాకనే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫైల్ని, ఒక కంప్లైంట్ని ఫైల్ చేయాలంటే ఎవరు చేయొచ్చు, సిటిజన్ చేయొచ్చు, అడ్మిన్ చేయొచ్చు. అంటే ఓన్లీ సిటిజన్ కెన్ డూ దట్. ఓకే, సిమిలర్లీ ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఎవరు అప్డేట్ చేయొచ్చు అంటే సిటిజన్ చేయొచ్చా లేకపోతే అడ్మిన్ చేయొచ్చు అంటే ఓన్లీ సిటిజన్ అగైన్ కెన్ డూ. ఓకే, సో చూడండి యూజర్ రోల్స్ని బట్టి వాళ్ళ యొక్క యాక్షన్స్ ఉంటున్నాయి. ఇక్కడ మనం రెస్ట్రిక్ట్ చేయాలి యాక్షన్స్ని. సెకండ్ థింగ్, ఈ ఫైల్ క్రియేషన్ ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ మై కంప్లైంట్స్ అనే సెక్షన్. ఈ డేటా ఎవరు చూడగలుగుతారు, మై కంప్లైంట్స్ అంటే ఎవరి కంప్లైంట్స్ని వాడు ఎవరు చూడగలుగుతారు అంటే ఓన్లీ సిటిజన్స్ ఆర్ ద పార్టీ వర్కర్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇవన్నీ అంటే ఫిల్టర్స్ పెట్టుకోవడం లేకపోతే అన్ని కంప్లైంట్స్ని తీసుకురావడం ఇది ఎవరు చేయగలుగుతారు అంటే ఓన్లీ అడ్మిన్స్ కెన్ డూ.
సో అడ్మిన్స్ యొక్క అండ్ దెన్ ద సిటిజన్స్ యొక్క వీళ్ళిద్దరు రోల్స్ చూడండి. అడ్మిన్ ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ యాక్షన్స్ చేయగలుగుతున్నాడు అండ్ సిటిజన్స్ కూడా కొన్ని సెట్ ఆఫ్ యాక్షన్ చేయగలుగుతున్నారు. బట్ ఇద్దరు చేయడానికి, ఏ యాక్షన్ చేయడానికైనా ఇద్దరు ఏం చేయాలి, యాప్లోకి లాగిన్ కావాలి. సో అడ్మిన్కి ఒక లాగిన్ ఉంది, ఈమెయిల్ పాస్వర్డ్ బేస్డ్ లాగిన్, అండ్ సిటిజన్ కూడా ఒక లాగిన్ ఉంది, మొబైల్ నెంబర్ ఓటీపీ బేస్డ్ లాగిన్. సో ఇప్పుడు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఆథెంటికేషన్ అంటే ఏంటంటే బేసికలీ లాగింగ్ ఇన్ టు ద సిస్టమ్. సో యూ గివ్ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ నువ్వు ఒక వ్యాలిడ్ యూజర్ అయితే, యూ కెన్ బి అన్ అడ్మిన్ యూజర్, యూ కెన్ బి అ సిటిజన్ ఆల్సో ఆర్ రెగ్యులర్ యూజర్ ఆల్సో, బట్ యూ షుడ్ గివ్ యువర్ క్రెడెన్షియల్స్ టు ఎంటర్ ఇన్ టు దట్ సిస్టమ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆథెంటికేషన్ ప్రాసెస్ ఇస్. అంటే నువ్వు ఎవరో జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తావు సర్వర్కి, అంతే. నెక్స్ట్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే నువ్వు చేసే పనులేంటి, అంటే నీ యాక్షన్స్ ఏమేమి చేయొచ్చు, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది డిఫైన్ చేయటం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కంప్లైంట్ ఫైల్ ఎవరు చేయొచ్చు, హూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ అంటే ఓన్లీ సిటిజన్ కెన్ ఫైల్, సిటిజన్ ఆర్ ద పార్టీ వర్కర్, రైట్. కానీ అడ్మిన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిన్స్ కెనాట్ ఫైల్ ఏ కంప్లైంట్. సో ఒక కంప్లైంట్ని ఫైల్ చేస్తున్నప్పుడు మనం డెఫినెట్లీ ఒక రెస్ట్ ఏపీఐని కాల్ చేస్తాం. ఆ ఏపీఐ కాల్ చేసినప్పుడు ఇద్దరు ఆథెంటికేటెడే, అడ్మిన్ ఆథెంటికేటెడే, సిటిజన్ కూడా ఆథెంటికేటెడే. కానీ యూ హ్యావ్ టు మేక్ అనదర్ చెక్ సేయింగ్ లైక్ ఈ యూజర్ అడ్మిన్ యూజరా లేకపోతే సిటిజనా. సిటిజన్ అయితే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ క్రియేటింగ్ ద కంప్లైంట్ అండ్ డేటాబేస్లో ఆ రికార్డ్ని రాయి. లేదు వీడు అడ్మిన్ క్రియేట్ చేస్తున్నాడు అని అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు త్రో అన్ ఎర్రర్ 403 ఎర్రర్ సేయింగ్ లైక్ యూ ఆర్ నాట్ ఆథరైజ్ టు డూ దిస్ యాక్షన్ అని చెప్పేసి. ఒకవేళ ఆథెంటికేషన్ అసలు నువ్వు అసలు అప్లికేషన్ ఎవరో ఇన్ఫార్మ్ చేయలేదు అనుకోండి, అప్పుడు యూజువల్లీ మనం 401 స్టేటస్ కోడ్ సెండ్ చేస్తాం విచ్ స్టాండ్స్ ఫర్ అనాథరైజ్డ్ అండ్ 403 స్టాండ్స్ ఫర్ ఫర్బిడెన్, అంటే యూ కాంట్ డూ దిస్ యాక్షన్ అని చెప్పేసి. 401 స్టాండ్స్ ఫర్ అనాథరైజ్డ్. కొంచెం ఈ టర్మ్స్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఆథరైజేషన్ అంటున్నాం, ఇక్కడ అనాథరైజేషన్ అంటున్నాం, బట్ దట్స్ వాట్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ. సో ఒక కంప్లైంట్ ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే సిటిజన్, పార్టీ వర్కర్. సో సిటిజన్స్ ఆర్ ఆథరైజ్డ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ మన అప్లికేషన్లో. నెక్స్ట్ థింగ్, హూ కెన్ క్రియేట్ ప్రొఫైల్ ఇన్ఫో. ఈ ప్రొఫైల్ ఇన్ఫో సెక్షన్ ఏదైతే ఉందో దిస్ వన్. సో ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సేవ్ ప్రొఫైల్ ఎవరు చేయొచ్చు అని అంటే ఓన్లీ సిటిజన్స్ కెన్ యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా ఓన్లీ సిటిజన్స్ ఆర్ ఆథరైజ్డ్ టు డూ దిస్ ప్రాసెస్ ఆర్ దిస్ ఏపీఐని, ఈ ఏపీఐని కాల్ చేయాలంటే ఓన్లీ సిటిజన్సే చేయాలి. సో మనం సర్వర్లో ఒక చెక్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, హూ కెన్ ఫిల్టర్ కంప్లైంట్స్, ఆల్ కంప్లైంట్స్. హూ కెన్ ఫిల్టర్ ఆల్ కంప్లైంట్స్ అంటే ఏంటి, అన్ని కంప్లైంట్స్. సిటిజన్ ఓన్లీ వాడి యొక్క కంప్లైంట్స్ మాత్రమే చూడగలుగుతాడు, బట్ అడ్మిన్ కెన్ సీ ఎవ్రీబడి ఎల్సెస్ కంప్లైంట్స్. అన్ని కంప్లైంట్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు, మొత్తం ఏమంటే అది అప్లై చేసుకోవచ్చు దీంట్లో. సో దిస్ కెన్ బి డన్ ఓన్లీ బై ద అడ్మిన్ అన్నట్టు. సో ఇక్కడ అడ్మిన్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఫిల్టర్ ద కంప్లైంట్స్ బట్ నాట్ ద సిటిజన్. సో ఇక్కడ ఆథరైజేషన్ అంటే మీనింగ్ అర్థం చేసుకోండి. యు ఆర్ లాగ్డ్ ఇన్ టు ద సిస్టమ్, బట్ యు ఆర్ అంటే నువ్వు ఓన్లీ కొన్ని పనులు చేయడానికి మాత్రమే నువ్వు ఆథరైజ్డ్ అన్నట్టు, అన్నీ చేయలేవు. సో దట్ ఈస్ వాట్ ఆథరైజేషన్. ఆథెంటికేషన్ అంటే నీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, యూ ఆర్ ఎ వ్యాలిడ్ యూజర్ ఆఫ్ ద అప్లికేషన్ అన్నట్టు. బోత్ అడ్మిన్ అండ్ సిటిజన్స్ ఆర్ వ్యాలిడ్ యూజర్స్. అయితే ఈ ఆథరైజేషన్ అథెంటికేషన్ ఎట్లా చేస్తామంటే మనం మిడిల్ వేర్ సెటప్ చేసుకుంటాం. సో ఏ ఏపీఐకైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొఫైల్ ఏపీఐ ఉంది, ఈ ప్రొఫైల్ సేవింగ్ ప్రాసెస్ అని అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక మిడిల్ వేర్ పెడతాం ఆథరైజ్ అని చెప్పేసి. ఆథరైజ్ నేను వేరే వీడియోలో సపరేట్గా చేస్తాను ఇది. సో ఈ ఆథరైజ్లో ఏం చేస్తాం, మనం వెరిఫై చేస్తాం. టోకెన్లో రోల్ ఉంటుంది. బేసిక్గా మన క్లెయిమ్స్ ఉన్నాయి కదా, ఈ క్లెయిమ్స్లో ఈ రోల్ వచ్చేసి అడ్మిన్ ఆర్ సిటిజన్ అని రోల్ పెడతాం, అండ్ ఆ రోల్ బేసిస్ మీద ఆథరైజ్ చేయాలా వద్దా ఈ పర్టికులర్ దానికి అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం అన్నట్టు. సో దట్స్ వాట్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ వర్క్స్. అండ్ JWT తోటి మనం ఇవన్నీ అచీవ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.